కాళేశ్వరం గురించి మిత్రులు మాట్లాడాలంటే అది మాట్లాడితే ఒక గంట సబ్జెక్టు సేపు చెప్పలేదు. 5-10 minutes చెప్పేస్తే మీ అండర్స్టాండ్ చిన్నపిల్లలు వచ్చారు, ఇంతమంది మా సోదరి మనులు వచ్చారు. I can't test your patience, so I'll finish in 10 minutes. So కాళేశ్వరం విషయానికి వచ్చారు. కాళేశ్వరం మీరు పదే వింటారు. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల రూపాయలు పోయినాయని, లేదా కాళేశ్వరం కులేశ్వరం అయిందని ఇలాంటి గ్లోబల్ విస్పర్ క్యాంపెయిన్ ఒకటి చేస్తాం. యాక్చువల్ వాట్ ఇస్ కాళేశ్వరం అంటే సింపుల్ గా చెప్పాలంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్స్ తగలు, 1,531 kilometers gravity canal, 98 kilometers of pressure main, 540 meters of pumping system. All this together is a Kaleshwaram. So, beauty of Kaleshwaram is manchi good year. This year is last year and this year is a very good rainfall. Mana state lo manchi varshpatam undi. When you have a good rainfall, మనకు ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ బానేరు, ఎక్కడైతే సిరిసిల్ల దగ్గర మిడ్ బానేరు ఉంటుందో ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ బానేరు నీళ్ళు వస్తాయి బై గ్రావిటీ. You'll operate the motors and pumps of Kaleshwaram from mid baner itself. You don't operate from Elapalli and you don't operate from Kaleshwaram, Medigatta. You'll operate from mid baner itself. And 50% system ఏ నడుస్తుంది, బట్ ఆయకట్టు 37 lakh acres కు ఆయకట్టు నీళ్ళు వస్తుంది. గుడ్ ఇయర్, యావరేజ్ రైన్ఫాల్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే వీల్ ఆపరేట్ మోటార్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి. మన కడెం రిజర్వాయర్, ఆదిలాబాద్ లోని కడెం నుంచి మంచి వరద ఎల్లంపల్లికి వస్తే ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసుకుంటే మనము కాళేశ్వరం సిస్టమ్ పనిచేస్తుంది. సో బ్యాడ్ ఇయర్, లెస్ రైన్ఫాల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా నీళ్లు ఉండేటువంటి పాయింట్ మేడిగడ్డ పాయింట్. అంటే ఎక్కడ వర్షపాతం లేకుండా కూడా ఆ మహారాష్ట్ర అడవుల్లో మరి ఆ ప్రాంతంలో పడ్డ వర్షం నీరుతో తప్పకుండా నీళ్లు ఉండే ప్రాంతం మేడిగడ్డ. దట్ ఈస్ ద ఎంత క్రైసిస్ లో కూడా అక్కడ తప్పకుండా నీళ్లు ఉంటాయి. కాళేశ్వరం అంటే ఏంటి అసలు? 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 60% ఆఫ్ తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది. ఇండస్ట్రీకి 60 TMC ఆఫ్ వాటర్ పెట్టాం. ఇండస్ట్రీకి ఉంటుంది డ్రింకింగ్ వాటర్, ఇంక్లూడింగ్ హైదరాబాద్ తో పాటు 60% ఆఫ్ తెలంగాణ డ్రింకింగ్ వాటర్. అదే విధంగా 37 లక్షల ఎకరాలు సాగునీరు అందిస్తుంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఇలా ఏం జరిగింది యాక్చువల్గా? అన్ఫార్చునేట్లీ 3 బ్యారేజెస్ అని చెప్పాను. బిఫోర్ 3 బ్యారేజెస్ ఆల్ ద 15 రిజర్వాయర్స్ విత్ కెపాసిటీ ఆఫ్ 141 TMC, 141 TMC సామర్థ్యం కలిగిన 15 రిజర్వాయర్లు దే ఆర్ ఇంటాక్ట్. ఇప్పుడు ఉదాహరణకు మల్లన్న సాగర్, ద బిగ్గెస్ట్ రిజర్వాయర్ విత్ 50 TMC కెపాసిటీ. మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ మూసీకి నేను నీళ్లు తీసుకెళ్తాను, మూసీ మురికి నీరును పారదోలడానికి ఈ కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ నుంచి తీసుకెళ్లి మూసీలో వదిలితే ఆ మురికంతా కొట్టకపోతుందని ఒక 7,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినాడు. వర్క్ జరుపుతాం. మరి కాళేశ్వరమే కూలిపోతే ఈ 7,000 కోట్ల రూపాయలతో ఎందుకు టెండర్ పిలిచావు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ ఇన్ దానికి ఆన్సర్ లేదు. ఆయన మళ్ళీ ఒకటి గంధమల్ల అని నల్గొండ డిస్ట్రిక్ట్ ఆలేరు నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ ఫౌండేషన్ వేసినాడు సీఎం. ఆ గంధమల్లకి ఎక్కడి నుంచి నీళ్లు పోతాయి? మల్లన్న సాగర్. కాళేశ్వరంలో అంతర్భాగంగా నిర్మించిన లార్జెస్ట్ రిజర్వాయర్ విత్ 50 TMC కెపాసిటీ కాల్డ్ మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుంచే గంధమల్లకు. నువ్వే కాళేశ్వరం కూలింది అంటావు. 3,000 కోట్ల రూపాయలతో గంధమల్ల రిజర్వాయర్ కట్ట, దాని కింద 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాడు. సోర్స్ ఈస్ కాళేశ్వరం అండ్ మల్లన్న సాగర్. డబుల్ స్టాండర్డ్స్. నెంబర్ 2 ఉత్తమ్ మాట్లాడుతూ మన అసెంబ్లీలో అన్నాడు, ఏమన్నాడు? అసలు వితౌట్ కాళేశ్వరం ఈసారి చాలా పంట పండింది, హైయెస్ట్ క్రాప్ ఈల్డ్, అత్యధికంగా పంట పండింది, అసలు రికార్డ్ పంట పండింది, కాళేశ్వరమే లేదు అన్నాడు. నేను సింపుల్ గా లేచి ఒక క్వశ్చన్ అడిగాను. 2 years అయింది మీ గవర్నమెంట్ వచ్చి, ఒక్క చెరువు తవ్వినారా? ఒక్క చెక్ డ్యామ్ ఏమైనా కట్టినారా? ఒక ప్రాజెక్ట్ ఏమైనా కట్టినరా? ఒక కాలువ ఏమైనా తవ్వారా?
మీ 2 years లో ఒక్క ఎకరానికి ఎక్కడనే అడిషనల్ గా వాటర్ ఇచ్చారా? ఇస్తే చెప్పు దాని పేరు అన్న. సైలెన్స్. మరి ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలే, ఒక చెరువు దమ్మలే, ఒక కాలువ దమ్మలేదు, ఎక్కడి నుంచి పండింది? ఆల్ దిస్ ఇస్ డన్ బై BRS గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్ 10 years. సో కాళేశ్వరం వాడలేదట. నేను ఇందాక చెప్పినది ఇన్ ఏ గుడ్ ఇయర్ విల్ ఆపరేట్ పంప్స్ అండ్ మోటార్స్ ఫ్రమ్ మిడ్-మానేర్. మనకు బాగా వర్షాలు పడ్డాయి కనుక దే హావ్ ఆపరేటెడ్ ఫ్రమ్ మిడ్-మానేర్. మేడిగడ్డ పాయింట్ యూజ్ చేయలేదు. మిడ్-మానేర్ లో మోటార్ వస్తే మానకొండూరు నియోజకవర్గంలో అన్నపూర్ణ రిజర్వాయర్కి వెళ్తాయి. అన్నపూర్ణలో మోటార్లు వస్తే సిద్దిపేట నియోజకవర్గంలో రంగనాయక్ సాగర్ కి వస్తాయి. రంగనాయక్ సాగర్ లో మోటార్లు వస్తే మల్లన్న సాగర్ కి వెళ్తాయి. మల్లన్న సాగర్ లో మోటార్ వస్తే కొండపోచమ్మ సాగర్ వెళ్తాయి. ఇప్పుడు సిద్దిపేటలో నా కాన్స్టిట్యూన్సీ లో రంగనాయక్ సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పడుతుంది. బిఫోర్ తెలంగాణ జీరో ఇరిగేషన్ లేదు, నో ఇరిగేషన్ సిస్టమ్. ఈ గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ తరఫున కొండా మినిస్టర్ వచ్చి ఆడ మోటార్ వద్ది 1,00,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేసిన స్టేట్మెంట్ ఇస్తుంది. రేవంత్ రెడ్డి అంటాడు కాళేశ్వరం కూలిపోయింది, 1 ఎకరం వస్తుంది. ఆల్ యాక్చువల్ జరిగింది ఏంటి? నేను చెప్పినట్టుగా ఆల్ ద సిస్టమ్ ఇస్ ఇంటాక్ట్. సో 3 బ్యారేజీల్లో ఫస్ట్ బ్యారేజ్ కాల్ సుందిల్లా, దెన్ అన్నారం, దెన్ మేడిగడ్డ. సుందిల్లా ఈజ్ ఇంటాక్ట్, అన్నారం ఈజ్ ఇంటాక్ట్. అసెంబ్లీలో కోదండరామ్ గారు క్వశ్చన్ అడిగింది, మేడిగడ్డ లాగా సుందిల్లా అన్నారం కూడా కూలిపోతాయా అని నిపుణులు చెప్తున్నారా అని అసెంబ్లీలో క్వశ్చన్ అడిగారు. కానీ ఉత్తమ్ ఏం చెప్పి ఆన్సర్ నో, దే ఆర్ పర్ఫెక్ట్, అవి బాగున్నాయి.